హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న మాట, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో పెట్టగానే మీకైతే వచ్చేస్తుంది. మీ డబ్బులు అయితే ఏమీ పోవు. ఈరోజు మన వీడియో ఏంటంటే టమాటా హార్వెస్టింగ్ అన్నమాట. ఫుల్ టమాటా అయితే హార్వెస్ట్కి వచ్చేసింది, తెంపుతున్నాం అన్నమాట. నేను మీ అందరికీ ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాను, తినే ఆహారం, త్రాగే నీరు, పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి అంటే మనమే నిలబడాలి, మనమే పోరాడాలి. స్వచ్ఛమైన గాలి కావాలంటే చక్కగా మన చుట్టూరు ప్రాంతంలో, మన ఇంటి పక్కల చుట్టుపక్కల రోడ్ల మీద మనకు సాధ్యమైనంత మటుకు మనం మొక్కలు నాటాలి. మొక్కలు కూడా స్పాన్సర్ చేయాలి. మనకు సాధ్యమైనంత మటుకు మనము ఇంట్లో కూడా కూరగాయలు పండించుకుంటే ఆర్గానిక్ హెల్త్కి అయితే మంచిది. నేనైతే వాటర్ విషయంలో అయితే ఎక్కువ వేడి చేసి చల్లార్చిన నీళ్ళే నేను సజెస్ట్ చేస్తాను. మా పిల్లలకు కూడా ఎక్కువ నేను వేడి చేసి చల్లార్చిన నీళ్ళే త్రాగిస్తాను. నేను కూడా అవే త్రాగుతాను అన్నమాట. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ బాగుంటే మనము ఉద్యోగమైన, వ్యాపారమైన, బిజినెస్ అయినా ఎన్ని బంగారం కంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ ఆహారమైనా తీసుకోగలుగుతాము. ఎంత డబ్బున్నా, ఎన్ని కోట్లున్నా ఆహారం సరిగ్గా మంచిది తీసుకోకపోతే మన ఆటోమేటిక్గా మనం వీక్ అయిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేసేది ఒకటే, మీకు సాధ్యమైనంత మటుకు టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా టెక్నాలజీ వాడొద్దని కాదు, వాడుకోండి, ఎదగండి. కానీ తినే ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీగా, స్వచ్ఛంగా ఉంటేనే మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా వీడియోలు పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఇప్పటికీ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరికీ కూడా చెప్తున్నాను, మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సపోర్ట్ ద్వారానే నేను ఇంత దూరం వచ్చాను, ఇన్ని వీడియోలు చేయగలుగుతున్నాను. నెక్స్ట్ వీడియో ఏంటంటే, మనం ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా 2 months అయింది, అది కాస్త ఇప్పుడు సిద్ధమైంది. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, బాయ్.